నా పేరు రాక్ స్టార్ లక్కీ, బ్లూ స్కై స్టూడియో అధినేత. మన బ్లూ స్కై స్టూడియో దిస్ మంత్ 5th గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నాము. దానికోసం ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలు సామ్యుల్ సార్ అండ్ రాధాకృష్ణ అన్న, రాజు మాస్టర్ అండ్ శ్రీకాంత్, తేజకి అండ్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ స్టూడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డాన్స్ నేర్చుకోవాలి, అట్లాగే యాక్టింగ్, అట్లాగే మోడలింగ్ అండ్ జుంబా వీటన్నిటిని మనం వచ్చేసి క్లాసెస్ కండక్ట్ చేస్తాము. అట్లాగే మెట్రో సిటీస్కి ధీటుగా మన నెల్లూరు నుంచి కూడా మోడల్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, డాన్సర్లను కానీ మనం వచ్చేసి వాళ్ళని తయారు చేసి వాళ్ళని కూడా ఆ రంగానికి అందించాలనేసి కోరిక మేరకు ఈ డాన్స్ స్టూడియో ఓపెన్ చేయడం జరిగింది. నా పేరు శామ్యూల్, డ్యాన్స్ మాస్టర్ని. ఈరోజు మరి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, పాత్రికేయులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు బ్లూ స్టార్ అధినేత అయినటువంటి లక్కీ డ్యాన్స్ మాస్టర్ ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ సందర్భంగా మరి 5th ఓపెనింగు. ఈరోజు ఈ ఉద్దేశం ఏంటంటే డాన్సు మరి యాక్టింగు, మోడలింగు, ఇతర రంగాల్లో తను ఇక్కడ శిక్షణ ఇస్తూ ఈ రోజు నుంచే జరగడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు ఏరోబిక్స్, జుంబా ఈ క్లాసులు కూడా ఎవరైనా వయసుతో నిమిత్తం లేదు, కానీ ఎవరైనా జుంబా కానీ ఏరోబిక్స్ చేయొచ్చు. డాన్స్ అంటే చిన్నపిల్లలు అలాగా. తర్వాత మనం ఈ స్టూడియో పెట్టి ఇది దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే డిసిప్లైన్గా ఉండాలి. పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారు అనేది కూడా క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పించమని కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఆడపిల్లలు వచ్చినా కూడా వాళ్ళకి సపరేట్ క్లాసులు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బాయ్స్ గర్ల్స్ కలవకుండా వీళ్ళు కానీ సపరేట్ క్లాసులు కనిపెడితే వాళ్ళు ఫ్రీగా నేర్చుకుంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. ఆ విధంగా పెట్టాలని నేను లక్కీని కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఇన్స్టిట్యూటు పెట్టి తీయడం కాకుండా ఇది కలకాలం ఇక్కడే ఉండి హ్యాపీగా ఇంకా మంచి ఇన్స్టిట్యూట్ ఇంకా పెద్దదిగా పెట్టాలని కోరుకుంటూ, వచ్చిన రాజు మాస్టర్ కానీ, సారు పెద్దలకు, తర్వాత శ్రీకాంత్, మధు అందరికీ, మా వచ్చిన పాత్రికేయులందరికీ, స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఉద్దేశం ఏంటంటే పాత్రికేయులు కూడా మీరు కొద్దిగా మీ ద్వారా కూడా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయిందని కొద్దిగా ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.